కేంద్రంలో మరోసారి మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ కొత్త జాతీయ బృందం కొలువు తీరటంతో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నాయకత్వం కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం. రాజ్యాంగ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో గరిష్టంగా 81 మంది సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుతం ప్రధానితో కలిపి 69 మంది మాత్రమే ఉండటంతో మరో 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు యువ నాయకులు, కొత్త ముఖాలు, మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అమలు చేస్తున్న ఒక వ్యక్తి ఒక పదవి విధానం కూడా కేబినెట్ లో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సహాయ మంత్రులు హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి వంటి స్థానాల్లో కొత్త వారికి అవకాశం దక్కవచ్చనే చర్చ జరుగుతుంది. రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న హర్దీప్ సింగ్ పూరి, బిఎల్ వర్మల భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్, జార్జ్ కురియన్, రావ్నీత్ సింగ్ ఇక విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పనితీరు ఆధారంగా కొందరిని తప్పించి సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా ఉన్న స్మృతి ఇరానీ, వినోద్ దావ్దే వంటి నేతలకు పార్టీ బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి మోదీ కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఎవరికి ఉద్వాసన పలుకుతారు? ఎన్నికల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాతినిధ్యం, ఈ 3 అంశాలు కేబినెట్ కూర్పులో ఎంతవరకు ప్రభావం చూపనున్నాయి? ఇదే ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. రచిక, కేంద్రంలో మళ్లీ మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా ఉన్నారు. ఎస్ పవన్ కళ్యాణ్, చెప్పండి. ఖాళీగా ఉన్న 12 మంత్రి పదవుల భర్తీ కూడా కసరత్తు జరుగుతోంది. అలాగే మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా పూర్తిగా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో కూడా ఒక పదవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలంటారు? మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో దక్కే అవకాశం ఉందా? ఉమెన్ కోటాకు సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ఓవరాల్ గా? మనం ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏ క్షణంలోనైనా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వచ్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో 51 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే అదే ఫార్ములాను కేబినెట్ లో కూడా అమలు చేయాలని బీజేపీ యోచిస్తున్నారు. కేబినెట్ లో యువత కొత్త వారికి ప్రాధాన్యత యోజనలో ప్రస్తుతం బీజేపీ అధికారం ఉంది. అంతేకాకుండా ఎన్డీఏలు ఇటీవల చేరిన మిత్రపక్షాలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇంకా ఇతర పార్టీలకు అంటే ఎన్డీఏ కుటుంబ కలిసిన వాళ్ళకు కూడా కొంత అవకాశం దక్కే అంశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే ఢిల్లీ వర్గాల చెప్తున్న ప్రకారం అయితే ఎన్నికల సమీకరణ దృష్టిలో పెట్టుకుని పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే సమాచారం తెలుసు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నాయకులకు ఏదైతే ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి మహిళా కోటలో ఎంపీ డీకే అరుణకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంటే, ముఖ్యంగా బండి సంజయ్ మంత్రి పదవి కూడా పోయే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణలో బండి సంజయ్ ఇష్యూ సెన్సేషనల్ గా మారింది. పూర్తిగా బీజేపీకి బండి సంజయ్ సీనియర్ నాయకుడు అని సార్ రీసెంట్ గా తన కొడుకు విషయంలో జరిగిన ఇష్యూ అయితే కొంత నెగిటివ్ గా మారింది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వచ్చే ఎన్నికలు టార్గెట్ గా వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికీ బీజేపీ నిర్ణయిస్తున్నారు. దాంతో పాటు మరొకరికి కూడా ఒక ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఓబీసీ కోటాలో బీజేపీ జాతీయ నేత డాక్టర్ లక్ష్మణ్, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్, తనకు కూడా ఒకవేళ వస్తే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ప్లేస్ కిషన్ రెడ్డిని కూడా రీప్లేస్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే తెలంగాణ బీజేపీ బలోపేతం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం మొత్తంగా ఇచ్చడంలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, ఎవరిని తప్పిస్తారనేది కూడా ప్రస్తుతం విస్తృతంగా మారింది. ఢిల్లీలో పరిణామం నేరుగా ప్రస్తుతం తొందరగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో కలిసిన వాళ్ళు కావచ్చు, అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్డీఏ కూటమిలో కలిసిన వాళ్ళకైతే పక్క మంత్రి పదవి దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే పవన్ కళ్యాణ్, రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.